గురూజీ రాశి ఫలాల గురించి తెలియజేస్తున్నారు. మరి ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది? మొదటిగా మేషరాశి. మేషరాశికి ఆల్రెడీ గురుబలం చాలా తక్కువ ఉంది. అంతేకాకుండా శని ఎక్కడున్నాడు? శని నవమ స్థానంలో ఉన్నాడు. అవును కదా, శని నవమ స్థానంలో, భాగ్యస్థానంలో శని గురుబలం. ఇవి రెండు కూడా మనకి అంత సుఖమైన మంచి ఫలాలు మనకు కనబడతలేదు. ఆల్రెడీ కర్మానికి తగినట్టుగా ప్రతిఫలం అన్నట్టు దేవుళ్ళు పూజలు పునస్కారాలు చేసి పుణ్యఫలాన్ని పెట్టుకున్న వాళ్ళు అల్ప ఫలాన్ని, పుణ్యఫలమే లేకుండా పాపం చేసిన వారు, పాపాలు మోస్తున్న వారు ఎక్కువ కష్టాలు ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ కూడా నేను దేవుని ఇంత పూజ చేశానే, నాకేంటి మంచి ఫలాలు రాలేదు అని మీరు బాధపడకూడదు. మరింత భగవంతుపైన నమ్మకం పెట్టండి. అంతేకాకుండా ఈ సంవత్సరం అక్టోబర్ తర్వాత సప్తమ గురువు వస్తాడు కదా, అప్పుడు మీకు గురుబలం ప్రాప్తిస్తుంది. వివాహాలు అద్భుతంగా జరుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగంలో ప్రమోషన్, ప్రగతి, గవర్నమెంట్ ఉద్యోగాలు అన్నీ లభిస్తాయి అక్టోబర్ తర్వాత. కానీ అంతవరకు మనకి కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉండదు. అంతేకాకుండా ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది, కానీ మిత్రద్రోహం, ప్రాణ సంకటం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఎవరికన్నా మధ్యవర్తిగా వెళ్ళి అప్పులు తీయించడం అలాంటి మంచి పనులు చేయకండి. ఉంటే మీ దగ్గర ఇవ్వండి, లేదో ప్రశాంతంగా ఉండిపోండి. మేషరాశి వారికి చాలా విశేషంగా ఈ సంవత్సరంలో కాస్త గురుబలం తగ్గింది, కానీ మాన సన్మానాలు కూడా జరుగుతాయి ఈ సంవత్సరంలో. అంటే భగవంతుని నమ్మాలి, అంటే కర్మానికి తగినట్టుగా ప్రతిఫలము అనేది చూపిస్తూ ఉంటుంది. కానీ తండ్రి మరియు కొడుకుల వల్ల కాస్త కుటుంబంలో గొడవలు స్టార్ట్ అవుతాయి. తర్వాత పిత్రార్జిత ఆస్తిలో మీకు కాస్త గొడవలు వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా మీరు అనుకున్నట్టు మీరు చెయ్యని తప్పులకి మీ పైన నిందలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందువల్ల చాలా జాగ్రత్త వహించాలి. ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా మీకు ఎలాంటి ఇబ్బందులు రావు, కానీ స్త్రీలకు మాత్రం గర్భకోశానికి సంబంధించినట్టుగా కాస్త ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అంతకు తప్పితే మేజర్ ఇంకేం ప్రాబ్లం లేదు. పిల్లలకి కోల్డ్ ఇన్ఫెక్షన్, థ్రోట్ అలర్జీ ఇంతే ఉంటుంది. వయసైన వారికి జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు ఇవి కనబడుతూ ఉంటాయి. కాల్షియం డిఫిషియన్సీ రావచ్చు. ఇంతకు తప్పితే మనం భయపడాల్సిన ఎలాంటి పరిస్థితులు రావు. మేషరాశి వారు ఇలాంటివి ఏది జరగకుండా చక్కగా ఉండాలి, మంచిగా అవ్వాలి అనుకొని ప్రతి అమావాస్య రోజు, ప్రతి నెలలో అమావాస్య రోజు దుర్గాదేవి దేవాలయానికి వెళ్ళి ఒక నువ్వుల నూనెతో దీపం వెలిగించి వస్తే మీరు అనుకోండి సిద్ధిస్తుంది. ఆ నెలంతా కూడా మంచిగా అవుతుంది. ఎందుకంటే అమావాస్య మరుసటి రోజు నుంచినే ప్రారంభమైంది కదా, ఈరోజు అమావాస్య కదా. ప్రతి అమావాస్య రోజు దీపం వెలిగిస్తే ఆ సంవత్సరం అంతా బాగుంటుంది. ఇక వృషభ రాశి. వృషభ రాశికి ఆల్రెడీ పంచమంలో గురువు ఉన్నాడు, అష్టమంలో శని ఉన్నాడు. అష్టమ శని, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆయుష్ బలం అయితే బాగుంటుంది, కానీ కాస్త మీరు ఎక్కువ వేరే వాళ్ళ మాట విని ఎక్కడైనా దూరపు ఎక్కడైనా వెళ్ళాలి, లేదా ఎక్కడైనా విదేశాలకు వెళ్ళాలి, లేదో ఎక్కడో ట్రిప్ వెళ్తాము అనేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి. ఏదైనా డ్రైవింగ్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కాస్త జాగ్రత్త వహించాలి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,